వచ్చే దూరంగా ఒక ఎయిర్ డ్రాప్ అయితే లూట్ చేస్తున్నాడు. వాడిని వెంటనే గ్రోజాతో కొట్టేసి నాకైతే చేయొచ్చు అనమాట. సో కానీ ఇక్కడ మా టీమ్మేట్స్ నాకంటే చాలా సిద్ధంగా ఉన్నారు వెళ్ళి వాడిని కిల్ చేసేదానికి. ఎందుకంటే వాడు దిమిత్రి వేసుకొని మళ్ళీ లేసేసి తట్టున్నాడు. సో మనం వెంటనే వెళ్ళి వాడిని అయితే ఫుల్ కిల్ అయితే కొట్టేయాలి. సో ఆడికి ఎంత కొట్టాను వాయమ్మ, ఎన్ని డ్యామేజ్ కొట్టానంటే అంత డ్యామేజ్ 500 హెచ్పోయినట్టుంది. బాట్ గడికి ఎంత కొట్టిన కిలో లేదు, మళ్ళీ కూడా కొట్టాను. అయినా సరే సో లాస్ట్ కాడైతే నాకు చేసి ఇక్కడ తేరా చూస్తున్నట్లయితే మన 999+. మనం ఒకరిని అంత కష్టపడి నాకు చేసి ఆడు మళ్ళీ దిమిత్రితో లేచి మనల్ని కొడితే మామూలుగా ఉండదన్నమాట. ఖచ్చితంగా వాడిని మళ్ళీ కొట్టాలని చెప్పి నేను మళ్ళీ ఆడ దగ్గరే దిగేశాను. సో అలాగే ఆయన కొట్టాలని చెప్పి ఇక్కడ దిగగానే ఒక కిల్ చోర్ అయితే వచ్చింది. సో వాడిని అయితే కిల్ చోర్ చేసుకునే లోపల వెనకాల మళ్ళీ వీడే నన్ను అయితే గెలికాడు. సో ఈసారి నాకు హెల్త్ లేకపోయినా సరే ఈయన ఎట్లయినా కొడదామని చెప్పి మళ్ళీ కొట్టాను. సో వీడికి ఎంత హెల్త్ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ కూడా ఎంత కొడుతున్నా కానీ వీడైతే చావట్లేదు అనమాట. హెడ్లు కొట్టాను, బాడీలు కొట్టాను. ఈసారి నెట్ కూడా బాగానే ఉంది, అయినా సరే ఫుల్ డ్యామేజ్ కొట్టాను. అయినా కానీ వీడు ఇన్హేలర్ వేసేసుకుంటున్నాడు. ఫైనల్గా అయితే నాకు అయిపోయాడు. మళ్ళీ దిమిత్రి వేసాడు బాట్గా. వీడి దగ్గర ఎమోట్ వేద్దామని చెప్పి మళ్ళీ ఇటు వచ్చి ఎమోట్ వేసే లోపల ఆ టీమ్మేట్ వెనక నుంచి వచ్చి కొట్టేశాడు. అండ్ గైస్ మీరు కూడా నా అలాగే ఫ్రీ ఫైర్ లవర్స్ అయితే ఇప్పుడు వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.